అందరికీ నమస్కారం. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి నామ నక్షత్రము మరియు జన్మ నక్షత్రానుసారం నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు శుభ, అశుభ ఫలితాలు తెలియపరుస్తాను. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి ఈ వారం అభివృద్ధి యోగాలే సూచిస్తున్నాయి. ఇక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడే వాళ్ళు కూడాను ఈ వారం అధిగమించే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శారీరక శ్రమ కలిగినా కూడాను అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎవరో ఇవ్వవలసిన డబ్బులు ఇప్పటికీ రానివి, పెండింగ్లో ఉన్న ధన సంపాదన ఈ వారం కొంత మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక విద్యార్థులు ఆలోచనలు, ఇంటర్వ్యూసు, ఆన్లైన్లో చేసే యాక్టివిటీసు ఇవి అన్నీ ఫలించే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇక చదువుకునే పిల్లలు అంటే అవుట్ ఆఫ్ కంట్రీకి ఉన్నత విద్యా ప్రమాణాల్లో ఉన్న వాళ్ళకు ఒక ఫలితం ఉంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ దాకా ఉన్న పిల్లలకు మాత్రం కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. కారణం ఏంటంటే జ్ఞానానికి ప్రసాదించే గ్రహము జూపిటర్. ఈ జూపిటర్ మీద శని యొక్క దృష్టి పడడం ఇది ఎక్కువగా ఇబ్బందిదాయకమైన వాతావరణంగా సూచిస్తుంది. అయితే మీరు ఆన్లైన్లో చదువుకోవటం వలన మీకు ఎక్కువగా గుర్తుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆన్లైన్ అనే ప్రస్తావన ఎందుకు చేశామంటే పంచమ భావంలో రాహు సంచారం జరగడం, ఈ రాహు ఆన్లైన్ కారకుడు అవ్వడం మీరు గమనించవలసిన విషయం. అలాగే వ్యాపారస్తులకు కూడాను అభివృద్ధి యోగాలే సూచిస్తున్నాయి. పెద్ద ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించడం లేదు. ఇక శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం అర్ధాష్టమ ఏలినాటి శని జరగడం, శని యొక్క ప్రభావం రాశిపై ఉండడం, మీ మనసులో ఒక పని లేదా ఒక కార్యక్రమం చేయాలనేది ఆలోచన కలిగినా కూడాను అది కొంత మందకొడితనంగా నడవడం వలన ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. కాబట్టి మీరు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చదువుకుంటూ ఉంటే మరిన్ని శుభ ఫలితాలు అనుభవించే యోగాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. తదుపరి ధనుసు రాశి. సర్వే జనా సుఖినో భవంతు.